హాయ్ ఫ్రెండ్స్. ఏదో ర్యాండమ్గా వచ్చేసి సూక్తులు చెప్పేస్తున్నాను అనుకోకండి. కోర్స్ నేను ఒక అడ్వకేట్గా మీకు సలహాలు ఇవ్వగలను, కానీ అంతకన్నా ముందు మీకు మనోధైర్యాన్ని పెంచడానికి నాకు ఆ రోజు జరిగిన ఎక్స్పీరియన్సెస్ ఏదైనా షేర్ చేసుకోవాలనిపించినప్పుడు యాజ్ నా కడుపులో ఉన్నది మీతో చెప్పాలని ఒక ఉత్సాహం, ఎడ్రినల్ రష్ అంటారు కదా, అది. అయితే ఈరోజు నేను మీతో చెప్పబోయేది ఏంటంటే, మీ దగ్గర డబ్బు ఉంది కదా అని అందరికీ చూపించుకోకండి ఫ్రెండ్స్. ఇది ఊరికే చెప్పే మాట కాదు. డబ్బు శాశ్వతం కాదు. ఒకవేళ మీకు అది శాశ్వతమైన డబ్బులాగా అనిపిస్తే ఇంకొకళ్ళని ఆకట్టుకోవడం కోసం ఆ డబ్బుని వినియోగించకండి. అది మీ దగ్గర ఉండదు. దిష్టి కొడుతుందని నా ఉద్దేశం కాదు. డబ్బుతో ఆకర్షించుకోవడం తప్పు. మీకున్న దాంట్లో నలుగురికి సహాయం చేయగలిగే గొప్ప మనసు మీకుంటే గ్రేట్, హ్యాట్స్ ఆఫ్. కానీ ఊరిస్తూ మీ సైకోయిజాన్ని ఎంజాయ్ చేయకండి. ఎందుకంటే ఆ అవతలి వ్యక్తి మీ డబ్బు కోసం లేరు. అలా ఆశించే వ్యక్తులు ఉంటారు. ఒకవేళ అలా ఉండని వ్యక్తులు కూడా ఉంటారని మీకు తెలియకపోవడం మీ అమాయకత్వం. సో జనాల్ని చులకన చేస్తూ అది ప్రజా ప్రయోజనం కోసమే, వాళ్ళ శ్రేయస్సు కోసమే అనుకోవడం మీ తప్పు. వాళ్ళు కూడా సొంతంగా సంపాదించుకునేలాగా ఇన్స్పైర్ చేస్తూ మీ డబ్బును వికసింపజేయండి తప్ప మీ డబ్బు మతంతో వాళ్ళ మీద విరుచుకుపడకండి. అవసరానికి ఆదుకున్న ప్రతి రాయి ఆ కనబడే దేవుడు కాదు. డబ్బున్న ప్రతి వ్యక్తి ఉదార స్వభావికుడు కాదు. కాబట్టి ఎవరికో డబ్బుంటే మీరు గులాంగిరి చేయనక్కర్లేదు. మిమ్మల్ని మీరు గుర్తించుకొని మీ వాళ్ళని కాపాడుకోండి. మీరు స్వయంగా కష్టపడండి. సెల్ఫ్ రెస్పెక్ట్తో ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ. మీ కనకదుర్గ, నాగులపల్లి.